అన్నవరం సత్యనారాయణ స్వామి. ఈ పేరు వినని తెలుగువారు అంటూ ఎవ్వరూ ఉండరు. పెళ్లైనా గృహప్రవేశమైనా తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. మరసలు ఈ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఎవరు? ఈయన అన్నవరంలో ఎలా ఆవిర్భవించాడు? సత్యనారాయణ స్వామి కథ ఏమిటి? సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అవతారమైతే అన్నవరం గర్భాలయంలో శివలింగం ఎందుకు ఉంటుంది? నేరేళ్లమ్మ అమ్మవారికి అన్నవరానికి ఉన్న సంబంధం ఏమిటి? అన్నవరం ప్రసాదం వెనుకున్న రహస్యమేమిటి? ఇలా అన్నవరం క్షేత్రం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అన్నవరం సత్యనారాయణ స్వామి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం కాలంలో ఎన్నో యుగాల పాటు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. పూర్వం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరువు భార్య మేనక కలిసి పుత్ర సంతానం కోసం శ్రీమన్నారాయణుడి గురించి ఘోర తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి వారికి 2 కుమారులను సంతానంగా ప్రసాదిస్తారు. వారే భద్రుడు, రత్నాకరుడు. వీరిలో భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరాముడికి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడు. దాంతో రత్నాకరుడు కూడా విష్ణుమూర్తి సాక్షాత్కారం గురించి తపస్సు చేయగా రత్నాకరుణ్ణి అనుగ్రహించిన శ్రీమన్నారాయణుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి, ఓ రత్నాకర, నీవు పంపానదీ తీరాన రత్నాచలం అనే పర్వతంగా ఆవిర్భవించి నా రాక కోసం అక్కడ వేచి ఉండు. నేను కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా బ్రహ్మ మహేశ్వరులతో పాటు అమ్మవారితో కలిసి అర్చావతార రూపంగా నీ కొండపైన వెలుస్తాను అని వరమిచ్చాడు. దీంతో రత్నాకరుడు స్వామివారి ఆనతి మేరకు పంపానదీ తీరంలో రత్నగిరిగా మారి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి రాక కోసం ఎదురు చూడసాగాడు. అలా కలియుగ ప్రారంభంలో రత్నాకరుడి కోరిక మేరకు బ్రహ్మ మహేశ్వరులతో కలిసి విష్ణుమూర్తి శ్రీ వీరవెంకట సత్యనారాయణగా అర్చావతార రూపంలో ఆవిర్భవించాడు. అయితే భద్రగిరి పైన శ్రీరాముడు వ్యక్తంలోనికి వచ్చి పూజలు అందుకుంటున్న రత్నగిరి పైన ఆవిర్భవించినటువంటి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మాత్రం చాలా కాలం పాటు అవ్యక్తంలోనే ఉండి ఎటువంటి పూజలు లేకుండా అలా ఉండిపోతాడు. అలా కాలగమనంలో ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా 18వ శతాబ్ద కాలంలో పిఠాపురం సమీపంలోని కొమరగిరి అనే గ్రామంలో నేరేళ్లమ్మ అమ్మవారు ఆ ఊరికి గ్రామదేవతగా ఉండేవారు. ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి నేరేళ్లమ్మ అమ్మవారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు బయటకు రావడం మొదలయ్యింది. దీంతో ఏమైందో అని కంగారు పడిన గ్రామస్తులు పరుగు పరుగున నేరేళ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు రాగా ఆ సమయంలో అమ్మవారి విగ్రహం నుండి వారికి కొన్ని పలుకులు వినిపించాయి. నేరేళ్లమ్మ అమ్మవారు ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ, నేను ఇక ఇక్కడ ఉండలేను, రత్నాలు ఉండే కొండ మీదకు నేను వెళ్లిపోతున్నాను అని వారితో పలికింది. అలా పలికిన కొద్దిసేపటికే ఆలయం నుండి అమ్మవారు అదృశ్య రూపంలో గల్లు గల్లున గజ్జలు శబ్దం చేసుకుంటూ బయటకు వెళ్లిపోయింది. అలా కొంతకాలం గడవగా 19వ శతాబ్ద కాలంలో ఈ అన్నవరం ప్రాంతం గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహద్దూరు ఏలుబడిలో ఉండేది. ఈయన పరమ విష్ణు భక్తుడు. అలానే ఈయన ఆస్థానంలోనే వీరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. వీరిద్దరికీ సత్యనారాయణ స్వామివారు ఒకే రోజు ఒకే రాత్రి ఒకే సమయంలో కలలో కనిపించి, నా పేరు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి పర్వతంపైన కొలువుదీరి ఉన్నాను. రాబోవు శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రంలో గురువారం నాడు నేను రత్నగిరిపై వ్యక్తం అవ్వబోతున్నాను. ఆ రత్నగిరి పర్వతం పైన అవ్యక్తంగా ఉన్న నా విగ్రహాన్ని కనుగొని నాకు ఆ కొండపైన ఒక ఆలయాన్ని నిర్మించి శాస్త్ర నియమానుసారముగా ప్రతిష్ఠించి సేవించమని చెప్పి అంతర్ధానమయ్యాడు. మరునాడు ఉదయం ఇనుగంటి వెంకటరామరాయణం బహద్దూరు రాత్రి తనకు వచ్చినటువంటి కల గురించి తన ఆస్థాన పండితుడు అయిన వీరంకి ప్రకాశరావుకి చెప్పగా ఎంతో ఆశ్చర్యచకితుడైన ఆయన తనకు కూడా మీకు వచ్చినట్లుగానే ఇదే కల వచ్చిందని చెబుతాడు. దాంతో ఇదంతా దైవ సంకల్పం అని వారిద్దరూ భావించి స్వప్నంలో స్వామివారి చెప్పినటువంటి ఆ రత్నగిరి పర్వతం ఎక్కడ ఉందా అని వెదగడం మొదలు పెడతారు. అలా వారు అడవుల్లో తిరుగుతూ కొండలు గుట్టలు దాటుతూ ఎంతోమంది యోగులు సిద్ధులను కలుస్తూ వారికి కలలో సత్యనారాయణ స్వామివారు చెప్పిన రత్నగిరి పర్వతం గురించి వెతుకుతూ ఉంటారు. అలా వారు రత్నగిరి కోసం వెతుకుతూ చివరికి కొమరగిరి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు విషయం మొత్తం వివరించి వారిని మీకు రత్నగిరి కొండ ఎక్కడ ఉందో తెలిస్తే చెప్పమని అడుగుతారు. దాంతో ఆ గ్రామ పెద్దలు చాలా కాలం క్రితం తమ గ్రామ దేవత నేరేళ్లమ్మ అమ్మవారు నేను రత్నాలు ఉండే కొండపైకి వెళ్లిపోతున్నా అని చెప్పి అక్కడకు వెళ్లిపోయిందని, అమ్మవారు చెప్పిన రత్నాలు ఉండే కొండ రత్నగిరి అయ్యి ఉంటుందని, ముందు అమ్మవారు ఎక్కడ ఉన్నారో వెతికితే ఆ కొండ గురించి తెలుసుకోవచ్చని వారికి చెబుతారు. దీంతో ఎంతో సంతోషించిన ఆ జమీందారు మరియు బ్రాహ్మణుడు ఆ గ్రామస్తులను వెంట పెట్టుకుని అరణ్యంలో నేరేళ్లమ్మ అమ్మవారిని వెతకడం మొదలు పెడతారు.
అలా వెతకగా వెతకగా వారికి పంపానదీ తీరంలో ఒక కొండపైన పెద్ద నేరేళ్లమ్మ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దాంతో సంతోషించిన వారు ఇదే రత్నగిరి అయ్యుంటదని భావించి సత్యనారాయణ స్వామివారి విగ్రహం కోసం వెతకడం మొదలు పెడతారు. కానీ వారికి ఆ కొండపైన ఎంత వెతికినా సరే స్వామివారి విగ్రహం కనిపించదు. దాంతో వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్న వారి దగ్గరకు నేరేళ్లమ్మ అమ్మవారు ఒక వృద్ధురాలు రూపంలో వచ్చి, మీరు వెతుకుతున్న స్వామివారి విగ్రహం ఆ అంకుడు చెట్టు క్రింద ఉన్న పుట్టలో ఉందని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అవుతుంది. దాంతో పరుగు పరుగున పుట్ట దగ్గరకు వెళ్లి చూడగా వారికి ఆ పుట్టలో దివ్యకాంతులు వెదజల్లుతూ స్వప్నంలో వారికి సాక్షాత్కరించిన విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఎంతో పరవశించిపోయినటువంటి వారు పుట్టలో నుండి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠిద్దామనే లోపే అక్కడకు వారణాసి నుండి ఒక సిద్ధుడు వచ్చి, నాకు స్వామివారు ధ్యానంలో కనిపించి ఇచ్చిన సూచనలు ఆధారంగా ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఆ యంత్రాన్ని స్వామివారు నేను రత్నగిరిలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వ్యక్తం అవ్వబోతున్నాను, కావున దీనిని అక్కడకు చేర్చు అని చెప్పారని వారికి చెప్పి ఆ యంత్రాన్ని ఇచ్చి ఆ సిద్ధుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో వారు స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి కాశీ నుండి సిద్ధుడు తెచ్చిన శ్రీమత్రి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రంతో విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించగా మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఆలయాన్ని 1934 సంవత్సరంలో నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పీఠంపైన మధ్యలో విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వీరుడు రూపంలో పెద్ద పెద్ద మీసాలతో ఉండగా ఆయనకు కుడివైపున పరమేశ్వరుడు, ఎడమవైపున అమ్మవారు కొలువుదీరి ఉంటారు. గర్భాలయంలో ఒకే పీఠంపైన అటు శివుడు, మధ్యలో విష్ణువు, ఇటు అమ్మవారు కొలువుదీరి ఉండటం మనకు ఇంకా మరెక్కడా కనిపించదు. అన్నవరం క్షేత్రంలో ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో అత్యద్భుతంగా నిర్మించబడి ఉంది. క్రింది అంతస్తులు కాశీ నుండి ఆ సిద్ధుడు తీసుకువచ్చిన యంత్రాన్ని పీఠంలో ఉంచి దానిపైన పొడవాటి శివలింగాకారాన్ని ఉంచారు. ఆ లింగాకారం పైన 2వ అంతస్తులో సత్యనారాయణ స్వామి విగ్రహం కొలువుదీరి ఉంటుంది. క్రింద ఉన్న పీఠంలో ఉన్నది బ్రహ్మ, మధ్యలో లింగాకారంలో ఉన్నది శివుడు, పైన 2వ అంతస్తులో ఉన్నది విష్ణువు. అలా త్రిమూర్తులు ముగ్గురు కలిసి అన్నవరం క్షేత్రంలో కొలువుదీరి ఉన్నారు. అన్నవరం విష్ణు పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. కింద ఉన్న పీఠానికి ఆగ్నేయం వైపున వినాయకుడు, నైరుతి వైపున సూర్య భగవానుడు, ఈశాన్యం దిక్కున పరమేశ్వరుడు, వాయువ్యం వైపు అమ్మవారు, మధ్యలో విష్ణుమూర్తి కొలువుదీరి ఉన్నారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న రామాలయంలో శ్రీరాముడు సీతాసమేతంగా కొలువుదీరి ఉన్నారు. ఇక అన్నవరంలో ఉన్న మరొక ముఖ్యమైన ఆలయం కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మెట్ల మార్గం మొదట్లో ఉంటుంది. మెట్ల మార్గం నుండి కొండపైకి చేరుకునే భక్తులు తొలుత దుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత కొండ ఎక్కడం మొదలు పెడతారు. అమ్మవారిని దర్శించుకుని ఆ మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకోగానే అక్కడ వనదుర్గ అమ్మవారి ఆలయం వస్తుంది. ఇక్కడ రాత్రివేళ అమ్మవారు సంచరిస్తుంటారని అక్కడుండే కొందరు ఉపాసకులు చెబుతారు. ఇక అన్నవరంలో ఉన్న మరొక ముఖ్యమైన దేవాలయం అన్నవరం గ్రామదేవత నేరేళ్లమ్మ అమ్మవారి ఆలయం. నేరేళ్లమ్మ అమ్మవారు అన్నవరం కొండపైన స్వామివారి వ్యక్తం అవ్వకముందే ఇక్కడ వెలిశారు. నేరేళ్లమ్మ అమ్మవారు పిఠాపురం సమీపంలోని కొమరగిరి అనే గ్రామం నుండి ఇక్కడకు వచ్చారని చెబుతారు. అన్నవరం సత్యనారాయణ స్వామి అనగానే ముందుగా గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం. ఇక్కడ పెళ్లైన కొత్త జంటలు, సాధారణ దంపతులు కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. స్వామివారి వ్రతం ఆచరించడానికి దేవస్థానం వారు 300, 800, 1500, 2000 రూపాయలుగా నిర్ణయించారు. భక్తులు తమ శక్తి కొలది టికెట్ తీసుకుని స్వామివారి సన్నిధిలో వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం చేసుకునే భక్తులు కొబ్బరికాయ, అరటిపళ్ళు, పుష్పాలు తీసుకొచ్చుకుంటే మిగతా పూజా ద్రవ్యాలు దేవస్థానం వారు ఇస్తారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మరో ప్రత్యేకత ప్రసాదం. అన్నవరం పేరు వినగానే సత్యదేవుడు తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది ఇక్కడి ప్రసాదమే. తిరుపతి లడ్డూ తర్వాత అంత ప్రఖ్యాతిగాంచినది అన్నవరం ప్రసాదం. గోధుమ రవ్వతో చేసే స్వామివారి ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. అందరూ అన్నవరం ప్రసాదాన్ని ఇష్టపడతారు. పర్యావరణ హితంగా ప్రత్యేకంగా తయారు చేసిన విస్తరాకుల్లో ఇచ్చే అన్నవరం ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. కాలినడకన కొండపైకి చేరుకునే భక్తుల కోసం దేవస్థానం వారు 460 మెట్లతో మెట్ల మార్గాన్ని నిర్మించారు. అలానే కొండపైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్ కూడా ఉంది. స్వామివారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు రమా సహిత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదలిచిన భక్తులు 1000 రూపాయలు రుసుం చెల్లించాలి. ఈ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం వారే పూజా సామాగ్రి సమకూరుస్తారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం,
బంగీ ప్రసాదం అందజేస్తారు. అలానే ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు అన్నవరంలో జరిగే గిరి ప్రదక్షిణలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ ఘనంగా నిర్వహిస్తారు. అన్నవరం ఆలయం పక్కనే కళ్యాణ మండపానికి ఎదురుగా సన్ డైల్ ఉంటుంది. ఈ కాల నిర్ణయ నిర్దేశక యంత్రాన్ని పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రత్నగిరి కొండపైన ఏర్పాటు చేశారు. ఇది సూర్యుని నీడ ఆధారం ఖచ్చితమైనటువంటి సమయాన్ని చెబుతుంది. అలానే ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల ఉంటుంది. అన్నవరం వెళ్లిన భక్తులు ఈ గోశాలను దర్శించి అక్కడ ఉన్న ఆవులకు దానా వేస్తారు. అన్నవరం కొండపైన భక్తులు బస చేసేందుకు వీలుగా దేవస్థానం వారు కాటేజ్లను నిర్మించారు. కొండపైన సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అన్సీజన్లో కొండపైనే రూమ్లు దొరుకుతాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా 150 రూపాయల నుంచి గరిష్టంగా 3000 రూపాయల వరకు రుసుం వసూలు చేస్తారు. కొండ కింద కూడా ప్రైవేట్ లాడ్జులు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం క్షేత్రం చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే కాకినాడ పట్టణానికి 45 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ద్వారా చేరుకోవాలనుకునే భక్తులు విజయవాడ విశాఖపట్నం రైలు మార్గంలో ఉన్న అన్నవరం రైల్వే స్టేషన్లో దిగి బస్సు మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. దేవస్థానం వారు రైల్వే స్టేషన్ నుండి అన్నవరం కొండపై వరకు బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుండి ప్రతిరోజు విశాఖపట్నం వరకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంటుంది. ఇది అన్నవరం స్టేషన్లో ఆగుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువుదీరి ఉన్న రత్నాచలం పేరునే ఈ ట్రైన్కి రత్నాచల్ ఎక్స్ప్రెస్ గా పెట్టారు. చాలా మంది భక్తులు ఈ ట్రైన్ ద్వారానే అన్నవరానికి చేరుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.